నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వార గోచార ఫలితాలు మిథున రాశి వారికి. ఈ మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి మిథున రాశిలో ఉన్నవారికి. ఇక ఈ వారం మిథున రాశి వారికి చాలా కీలకమని చెప్పచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో కుంభరాశిలో పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల మీ కెరీరు ఆదాయంలో ఊహించని మార్పులు అయితే సంభవిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ వారంలో చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదంలో వరకు సంచరించడం జరుగుతుంది. అంటే మకరం, కుంభ, మీన, మేషరాశులు మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే 17, 18 తేదీల్లో చంద్రుడు కుంభరాశిలో, ఇక 15, 16 మకర రాశిలో, 19, 20 మీనరాశిలో, 21 తదుపరి మధ్యాహ్నం వరకు కూడా మార్నింగ్ వరకు ఇక మేషరాశిలో సంచారం జరుగుతుంది. అయితే ఈ వారపు మిథున రాశి వారికి వార ఫలితాలు చూద్దాము. ఆర్థికంగా చూస్తే కనుక ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి ఈ వారంలో ఈ మిథున రాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక 17, 18 తేదీల్లో పంచగ్రహ కూటమి వల్ల ఆకస్మిక ధనలాభం లేదా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ల నుండి లాభాలు ఎక్కువగా పొందుతారు. ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మంచి లాభాలు పొందటం కానీ, ఏదైనా సరే వివిధ మార్గాల దగ్గర నుండి ఆకస్మిక ధనలాభాలకి ఎక్కువగా ఈ వారం అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ మిథున రాశి వారికి మానసిక ఆందోళన అయితే ఉంటుంది. పంచగ్రహ కూటమి వల్ల మానసిక ఆందోళన అనేది అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మానసిక ఆందోళన, వాత సంబంధిత సమస్యలు, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యోగా లేదా ధ్యానం అవసరం ఈ మిథున రాశి వారికి ఈ వారంలో. వీటిని అనుసరించి వాటిని అధిగమించండి అనేది సూచించడం జరుగుతోంది. ప్రయాణాల్లో అయితే చాలా జాగ్రత్త అవసరం అనేది కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇక కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా చూస్తే కనుక 10వ ఇంట శని, కర్మస్థాన శని అనేది ప్రభావం వల్ల ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ వారంలో పని భారం పెరుగుతుంది అనేది సూచించవచ్చు. ఉద్యోగస్తులకైతే కనుక ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. రాజకీయాల్లో అయితే మాత్రం అందులో ఎక్కువగా ఇంటర్నల్ పాలిటిక్స్ వాటిల్లో కూడా తలదూర్చవద్దు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలే ఉంటాయి. ఇక వ్యాపారస్తులకైతే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లీగల్ సమస్యలు ఎక్కువగా ఎదురవ్వచ్చు అనేది, చట్టపరమైన సమస్యలు ఎదురవ్వచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాభాలని అయితే ఇస్తాయి ఈ వారంలో ఈ మిథున రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే కనుక సోదరులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్న కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇగ్నోర్ చేయండి. మీ మాట తీరుతో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు అనేది సూచిస్తుంది. ఇక ప్రాపర్టీ విషయాలకి, డాక్యుమెంటేషన్ సంబంధిత పనులు, రాత పనులకి, ఆస్తి పేపర్లకి కొంచెం సంబంధిత పనులు, ఈ ఆస్తికి సంబంధించిన పనులన్నీ కూడా కొద్దిపాటి ఆలస్యాలు అవ్వచ్చు ఈ వారంలో. ఆస్తి కొనుగోలుకైతే కనుక ఇది అనుకూల సమయం కాదు. మీ ప్లాన్ని మార్చుకొని ఈ వారం
మినహాయించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక విదేశీ విద్య, ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ, ప్రాథమిక విద్య కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఉన్నత విద్యకు వెళ్ళాలనుకునే వారికి అయితే కనుక 9వ ఇంట రాహువు అనుకూల ఫలితాలే ఇస్తాడు. బాగానే ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. చదువుపై కాకపోతే శ్రద్ధ పెంచాలి బాగా. ఫారిన్ ఎడ్యుకేషన్కి అయితే అనుకూలతలు ఉన్నాయి అనేది సూచిస్తుంది జరుగుతుంది. ఇక ప్రయాణాలు, ప్రమాద సూచనలు అనేవి 17, 18 తేదీల్లో చంద్రుడు కుంభంలో ఉండటం, 23వ తేదీన కుజుడు రాహువుతో కలవడం వల్ల అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. 21 వరకు కదా కొద్దిపాటి అప్రమత్తత అవసరం అనేది సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువగా ఎలక్ట్రికల్ పరికరాలతో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి సూచించడం జరుగుతుంది ఈ గోచారంలో. ఇక కోర్టు కేసులు ఉన్నవారైతే కనుక లీగల్ వ్యవహారాలు కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ వారంలో కూడా అంత ముందుకు సాగేది కనిపించడం లేదు. బయట పరిష్కరించుకోవడమే ఎక్కువగా మంచిది అనేది ఈ వారం అయితే గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలు కాకుండా విడిగా పరిష్కరించుకోవచ్చు పర్సనల్గా పరిష్కరించుకుంటే మంచి లాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది అనేది ఎక్కువగా. అయితే ముఖ్యమైన గ్రహ సంచార ప్రభావాలు ఏంటి అంటే కనుక ఈ వారంలో 17, 18 తేదీల్లో కుంభరాశిలో పంచగ్రహ కూటమి సూర్యుడు, శని, చంద్రుడు, బుధుడు, శుక్రుడు కుంభరాశి కూటమిలో కాబట్టి మీ 9వ ఇంట ఈ కూటమి వల్ల ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలకైతే మంచి యోగాలు కలుగుతాయి ఈ మిథున రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక చంద్రుని సంచారం అంటే మూన్ ట్రాన్సిట్ 15 నుండి మకరంలో 8th హౌస్లో ఉండి 21 నాటికి మేషంలో సంచరిస్తాడు కదా. వారాంతంలో మీకు మానసిక ప్రశాంతత, ధనలాభాలు కలిగేదానికి సూచనలు ఉన్నాయి గోచారంలో అనేది చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్, గుర్తుపెట్టుకునే పాయింట్స్, మీరు కీ హైలైట్స్ మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ అంటే తర్వాత రాజయోగం 600 ఏళ్ల తర్వాత కుంభరాశిలో భారీ గ్రహ కూటమి వల్ల మిథున రాశికి ఊహించని రాజయోగం పట్టబోతోంది అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇది మహాశివరాత్రి తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఇక కెరీర్లో దూకుడు, ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వెనకడుగు వేయకండి. 15 నుంచి ఎక్కువగా 15వ తేదీ నుండి లాస్ట్ 28వ తేదీ వరకు కూడా మంచి చొరవక చూపి మంచి కెరీర్లో దూసుకుపోవటానికి అవకాశాలు బాగుంటాయి వీరికి అనేది సూచిస్తుంది. ఇక ఫిబ్రవరి 2వ సగంలో 15 తర్వాత నుంచి కూడా అదనపు ఆదాయం పొందే యోగం కూడా కల్పిస్తుంది. అంటే ఎక్కువగా 15 తర్వాత రాజయోగాలు అనేది సూచించడం ఏదైతే జరిగిందో దానివల్ల కొద్దిపాటి అదనపు ఆదాయాలను కూడా పొందే యోగం ఉంది అనేది సూచించడం జరుగుతుంది. దీన్ని గ్రహస్థితులు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా హైలైట్ పాయింట్స్. చంద్ర సంచారాలు చెప్పుకున్నాము. వారాంతంలో మానసిక ప్రశాంతత, ధనలాభాలు కలుగుతాయి. పంచగ్రహ కూటమికైతే కనుక ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాల యోగాలు అయితే వస్తాయి. ఇక జనరల్గా అన్ని పాయింట్లు కూడా చెప్పుకున్నాము. వ్యాపారం, కెరీరు, ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, సోదరులు, ఆస్తి, డాక్యుమెంటేషన్ విషయాలు, హైయర్ ఎడ్యుకేషన్ విషయాలు, ప్రమాద సూచనలు ఇవన్నీ కూడా విశదీకరించి చెప్పడం జరిగింది. గోచార అంచనాలు ఇవి మాత్రం యాక్యురేట్గా చెప్పడం జరిగింది ఈ మిథున రాశి వారికి. వీటిని ఫాలో అవుతూ ఏ విషయాలకి అనుకూలత లేదో వాటికి చిన్ని పరిహారాలు, దేవతారాధన చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిహారాలుగా
శివారాధన. మహాశివరాత్రి 15వ తేదీ రోజు శివునికి అభిషేకం చేయండి. ముఖ్యంగా రుద్రమాల ధరించడం వల్ల సకల దోషాలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక హనుమాన్ చాలీసా. శని కుజుడు 17, 18 తేదీల ప్రభావం వల్ల కష్టాలు రాకుండా ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇక కనకధార స్తోత్రం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి కనకధార స్తోత్రం పఠించండి. సర్వదా శుభప్రదం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మిథున రాశి వారికి చాలా వివరంగా చెప్పడం జరిగింది, అన్ని పాయింట్లు. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.